టమాటా పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 4 టమాటాలు తీసుకోవాలి, ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక సెకండ్ కలుపుకొని పావు కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టుకుని 20 నిమిషాలు మగ్గించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన టమాటా ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గి ఉంటాయి. ఇవి పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక సెకండ్ వేపుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1 నిమిషం వేపుకోవాలి. వేగిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పావు కప్పు పల్లీలు తీసుకోవాలి. పల్లీలని కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న టమాటా కూడా వేసుకుని మరొక నిమిషం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మన టమాటా చట్నీ ఈ విధంగా ఉంటుంది. తాలింపుకు కావాల్సినవి ఒక బాండీ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసి 1 నిమిషం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి మరొక నిమిషం వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత మన టమాటా పల్లి చట్నీలోకి వేసుకోవాలి.